నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరులో పట్టుగుళ్లకు మంచి గిరాకీ ఉన్నది. దాదాపుగా పలమనేరు నియోజకవర్గంలో ఎక్కువ భాగం పట్టుగుళ్లు పండిస్తారు. పలమనేరు పట్టుగుళ్లు మార్కెట్కు దాదాపుగా ప్రతిరోజు 4 నుంచి 5 టన్నుల వరకు మార్కెట్కు అమ్మకానికి వస్తుంటాయి. సరాసరి 700 నుంచి 800 వరకు మంచి రేటు లభిస్తూ ఉన్నది. పలువురు రైతులు తమ ఆనందాన్ని తెలియజేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో తమకు గిట్టుబాటు ధర బాగా లభిస్తూ ఉన్నదని, డబ్బులు కూడా అదే రోజు తమ బ్యాంక్ అకౌంట్కు జమ అవుతున్నాయని తెలిపారు. ఇదే విషయాన్ని పలమనేరు పట్టుగుళ్ల మార్కెటింగ్ అధికారి అనిల్ కుమార్ కూడా ధృవీకరించారు. నా పేరు హరిత. ఎన్ఎస్టీవీకి స్వాగతం. ఈరోజు పలమనేరు పట్టుగుళ్ళ విక్రయ మార్కెట్ దగ్గర ఉన్నాము. అనేక గ్రామాల నుంచి రైతులు వచ్చారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ గిట్టుబాటు ధర గురించి మనము అనేక అంశాల గురించి అడిగి తెలుసుకుందాం. రండి. మేడం అదంతా జాక్పాటు ఇదంతా మనకి ఎప్పుడు జరుగుతుంది. లాస్ట్ రాత్రి అది తగిలితే జాక్పాటు పైసలు తరలేకపోతే పోతారు. అంటే బాగా మనకి ఖర్చులకి కానీ భయం ఉండదు. మన కమిట్మెంట్లు ఏమైనా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇలాగా బాగా దొరుకుతుంది. కానీ అవంతా బ్యాటరీ టైప్. మా డాడీ ఒక 15 years డాడీ ఇదే, నేను ఒక 3-4 years ఇంకా. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎలా ఉంది? పర్వాలేదా? నిన్నటితో పోలిస్తే ఎంత వెళ్తుంది? లాభం ఎంత వస్తుంది? 20,000 పెట్టుబడి పెడితే 50,000 లాభం వస్తుంది. మీకేం నష్టం లేదు. పంటలు పోతే నష్టపడతాము, పంటలు బాగా వస్తే మార్కెట్లో సౌకర్యం సార్ నమ్ము బాగుండే వేసారు సార్. కొంచెం మేడం సరే ఎంత ఉంది మార్కెట్లో? మనకి లాభాలు ఉన్నాయి. పర్వాలేదు, ఎన్ని రోజులు పంట వస్తుంది? 1 month 20 days మంది పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి వచ్చి 100కి వచ్చిందను 7,000. మీరు మార్కెట్కి తీసుకొచ్చిన పట్టుబడులు ఎంత విక్రయిస్తున్నారు? మీరు మీకు ఎంత లాభం? 5,250 రూపాయలు. ఇప్పుడు 120 kilos యావరేజ్ వస్తుంది. దాన్ని బట్టి మనకి మొత్తం ఈరోజు లాభం ఉంటాయి. మన సరే మేడం, కూలీలు పెట్టుకుంటే ఒక ఖర్చు వస్తుంది. మనం ఓన్గా చేసుకుంటే మార్కెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మార్కెట్ ఇప్పుడు మీరు నేను మా ఖర్చు పనిచేస్తాను. సో ఈరోజు రేట్ ఎంత ఉంది సార్? ఇంకా ఆక్షన్ మొదలలేదండి. దాన్ని బట్టి 11:45 స్టార్ట్ చేస్తాను. నిన్న టాప్ రేట్ 730 రూపాయలు, సరాసరిగా 6.5 రూపాయలు. నిన్న 5.5 టన్నులు వచ్చింది. సో రైట్ దగ్గర బాగానే ఉంటుంది. వర్షం వ్యక్తం చేస్తుంది. దీనిపై స్పందన? అది డిమాండ్ బాగుందండి. కట్టేసుకోవడం క్వాలిటీ కట్టేసి బాగా వస్తాయి మార్కెట్కి. కొంచెం మంచి రేట్స్ అవుతుంది. ఇంకా ప్రభుత్వం కూడా 50 రూపాయలు ఇవ్వాలని రైతులు అడుగుతుంటే అది ఇస్తూ ఉంటున్నారు. ప్రభుత్వం ఇంటికి ఇస్తారు. ఇంకా రైతులు ఇప్పుడు కనీసం వసూలు ఉంది సార్. రైతులు కనీసం సౌకర్యాల గురించి ఉంది సార్. నిజంగా అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి రైతుల కోసం మేము వాటర్ బాటిల్స్ అవి కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడే వాటర్ క్యాన్స్ ఉన్నాయి, పక్కన క్యాంటీన్ కూడా ఉంది, అరేంజ్ చేస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు వాషింగ్ చేసుకోవడానికి మేము అన్ని ద్వారా సహకరిస్తున్నాము. కొంతమంది ఏమంటున్నారు ఇక్కడ అంటే మన యావరేజ్ రేట్ చూసి అర్థమవుతుంది. వేరే మార్కెట్లు ఎట్లా పోతున్నాయి, మన మార్కెట్ ఎట్లా పోతుంది, క్వాలిటీ ఎట్లా ఉంది. ఇంకా 2 సంవత్సరాల నుంచి మీరు యావరేజ్ రేట్ చూస్తే కూడా అర్థమవుతుంది. 2 years అంతకుముందు 2 సంవత్సరాలు తక్కువ ఉంది,
లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ జూన్ నుంచి చూసినా కానీ రేట్లు ఇప్పుడు బాగా పెరిగాయి. రేట్స్ అనేది మన మార్కెట్ యావరేజ్ రేట్లు రామనగర్తో సమానంగా ఉంటుంది. రూపాయలు 5 రూపాయలు అటు తేడా ఉంటుంది కానీ యావరేజ్ రేట్స్ మరి ప్రతి మార్కెట్లో కూడా దాదాపు ఒకటే రకంగా ఉంటుంది. ఏదో ఆ రోజు క్వాలిటీ తక్కువ వస్తేనో 20 రూపాయలు తక్కువ వెళ్ళచ్చు కానీ సంవత్సరం పొడుగునా యావరేజ్ రేట్స్ అనేది ప్రతి మార్కెట్లో కూడా సమానంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు సిండికేట్ అయితే ఇక్కడ మా రేట్లు ఇంత పోగు, ఇంతమంది రైతులు కూడా రారు కదా. నిన్న 5 టన్నులు వచ్చాయి, మళ్ళీ ఈరోజు 5 టన్నులు వచ్చింది, ఇంతమంది రారు కదా సిండికేట్ అయితే. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా కొత్త వెసులుబాటు తీసుకొచ్చినామంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సాయంత్రమే రైతుల అకౌంట్కి జమ చేయబడతాయి. అందుకని ఇంతకుముందు మనం ఈరోజు కలెక్ట్ చేసుకొని మళ్ళీ రేపు ఎల్లుండి పంపించేవాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు ఈరోజు డబ్బులు ఈరోజు సాయంత్రం పడుతుంది. ఆ వెసులుబాటు పెట్టేసాం.